హాయ్ అండి, వెల్కమ్ టు అబి కిచెన్. ఇవాళ మనం చేయబోయే ఐటెం ఏంటంటే పల్లీ లడ్డు. కావాల్సిన పదార్థాలు పల్లీలు, బెల్లం, పావు కప్పు వాటర్ అండ్ అలాగే ఒక ప్యాన్ తీసుకోండి. అలా ప్యాన్ తీసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి. ప్యాన్ దాని మీద పెట్టేసి మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే పల్లీలని వేయించుకోవాలండి. కామన్గా అందరికీ తెలుసు పల్లీలు వేయించుకోవడం. సో అలాగే ఈ పని చేయండి. అలాగే వీటితో పాటు మీకు ఇంకా ఏమన్నా కావాలి అని అంటే పిల్లలకి లైక్ జీడిపప్పు, బాదం, అలాగే కిస్మిస్లు ఇలాగా కూడా వేయించుకోవచ్చు. యాక్చువల్గా మా పిల్లలు అంత ఫాస్ట్గా ఇవ్వగానే తినేవాళ్ళు కాదు. సో కాబట్టి నేను అందుకని ఈ లడ్డూల్లో కలిపేసి నేను వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇచ్చేస్తానండి ఇలాగా. సో ఇందులో వాటిని కూడా అలాగే వేయించేసుకోండి. చాలా బాగుంటాయి కూడా, టేస్ట్కి కూడా, హెల్తీకి కూడా చాలా మంచిది. సో పిల్లలకి అలా తెలియదు మనం ఏం చేసాము ఏం చేసాము అనేది. సో కాబట్టి ఇలాగా సేమ్ పల్లీలాగే వీటిని కూడా వేయించేసుకోండి. చూడండి ఇవి కొంచెం కలర్ మారుతూ వస్తున్నాయి, మంచిగా మాడాలి. సో ఇలాగా చేసుకోవాలి, మంచిగా కలుపుకోండి. అలాగా మంచిగా ఒక 10 minutes వరకు, 10 to 15 minutes వరకు చూసుకొని చాలు. అది నార్మల్గానే. చూడండి ఇక్కడ బెల్లం తీసుకొని నాకైతే తినేయాలని అనిపిస్తుంది. ఇలాగా చూడండి కలర్ వచ్చేసి. సో ఒక 15 minutes వరకు మీరు అలా చేసుకుంటే ఇలాగా అయిపోతాయండి. ఇంకా మీరు కలుపుకోవాలనుకుంటే బాదం లేకపోతే కిస్మిస్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వీటి పల్లీల పొట్టులు ఇలాగా తీసేయాలండి. ఇది అందరికీ తెలుసు, నార్మల్గా ఏదైనా చేసుకునేటప్పుడు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాగ మనం మంచిగా ఈ పొట్టు తీసేసుకొని, అలాగే బాదం కూడా హాఫ్గా అంటే 2 pieces ఉంటాయి కదా. సో హాఫ్గా తీసుకొని ఇవి చూడండి ఇలా ఎంత బాగున్నాయి. నేనైతే సగం తినేసానండి ఆల్రెడీ ఇవి. సో కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ప్యాన్ తీసేసుకొని మనం బెల్లం పానకం చేసుకోవాలి. సో బెల్లం పానకం అని అంటే మనం నార్మల్గా అరిసెలు చేసినట్టు లైక్ లిక్విడ్ టైప్లో లూజ్గా కాకుండా కొంచెం దగ్గరికి చేసుకోవాలి. సో ఇలాగ వాటర్ తీసుకొని ఒక పావు కప్పు వాటర్, నెక్స్ట్ ఏమో బెల్లం. చూడండి ఇలాగా బెల్లం తీసేసుకొని అందులో ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసేసుకొని మనం పానకం కలుపుతూ ఉంటే సో అది చాలా దగ్గరికి చేయాలి. సో దగ్గరికి చేస్తే ఏమవుతుందని అంటే మనం మంచిగా లడ్డు అనేది రౌండ్ షేప్లో మంచిగా పిల్లలు తినే విధంగా. యాక్చువల్లీ ఇది నార్మల్గా కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు లడ్డూలు అని మెన్షన్ చేస్తున్నాము అని అంటే పిల్లలకి లడ్డూలు అంటే అదొక రకమైన అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అంటే తినాలంటే లడ్డు అనుకుంటా తింటూ ఉంటారు కదా. సో కాబట్టి చూడండి ఇక్కడ ఇలాగా ముక్కలు చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 to 10 minutes వరకు ఇది కలపండి. ఇలాగా చూడండి ఎంత బాగా ఉందో. ఇది బెల్లం కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. అలాగే అందులో వేసిన బాదం కూడా, పల్లీలు అయితే ఇంకా చాలా మంచిదండి. చిన్నపిల్లలు ఇష్టంగా, మనకి ఇవి బయట కూడా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే మనం చేసుకునే దాంట్లోనేమో మంచిగా మనం చేసుకున్నట్టు ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో ఇందులో ఇప్పుడు ఏం చేయాలని అంటే మనం వడగట్టుకోవాలండి బెల్లం పానకాన్ని. సో కొద్దిసేపు అలా కలుపుకుంటూ మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఏదన్నా రాళ్ళు సంథింగ్ ఏదన్నా ఉంటే, వేస్టేజ్ ఏదన్నా ఉంది అనుకోండి, అదేమో బయటికి వెళ్ళిపోద్ది. సో వడగట్టుకుంటే చాలా మంచిది. సో కాబట్టి ఏది వేస్టేజ్ అనేది అందులో ఉండిపోకుండా మంచిగా మనం లడ్డు చేసినా అందులో అన్నీ ప్యూర్గా మంచిగా వస్తుంటాయి. కాబట్టి సో నేను వడగట్టుకుంటాను. సో చూడండి అది వేడిగా ఉంటుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వడగట్టుకోండి. నేను అంతా స్టెప్ టు స్టెప్ చూపిస్తున్నాను. చూడండి ఇలాగా. మీకు ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మేము ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇలాగా ఇంట్లో చేసుకొని మీరు ఒకవేళ చేసుకోవాలి అని అనుకోకపోతే మాకు చెప్పండి, కమెంట్లో పెట్టండి, నెంబర్ ఇస్తాము. సో అలాగా ఇక్కడ మేము ఉండేది ఇటు వరంగల్ హన్మకొండలో. సో ఇటు సైడ్ నార్మల్గా దగ్గరలో ఏదైనా ఉన్నా మేము చేస్తాము. సో వడగట్టుకున్న దాన్ని మళ్ళీ వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఇది చూడండి చాలా మొత్తం లూజ్గా లిక్విడ్ టైప్లో ఉంది. మనకి లడ్డు కావాలి అంటే అది దగ్గరగా రావాలి. సో అందుకని నేను ఇంకా కొద్దిసేపు దగ్గరకు వచ్చే వరకు ఉంటాను. సో కాబట్టి దాన్ని కలుపుతూ ఉండండి. ఇంకొక 10 minutes అలాగా కలుపుకుంటే చాలు. చూడండి నేను ఎంత బాగా కలుపుకుంటున్నాను. అలాగే చాలామంది పానకం రాదు అది ఇది అని అంటుంటారు. సో కాబట్టి నేను చూడండి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చూసుకోవాలి అనేది. ఇలాగ వాటర్ తీసుకోండి. ఒక ప్లేట్లో
నార్మల్గా ఇలా వాటర్ తీసుకుంటే ఉన్న పానకాన్ని కొంచెం అందులో చేసి పెట్టుకోండి, కొంచెం ఒక డ్రాప్ లాగా. సో అలా పెట్టుకున్నారనుకో మీకు తెలిసిపోతుంది పానకం అయ్యిందా లేదా అనేది. నేను చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పానకం అని అందరూ భయపడుతూ ఉంటారు. సో ఇలాగ ప్లేట్లో వాటర్ ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి, అదే ఆ లిక్విడ్ని పక్కన తీసుకోండి. పక్కన తీసుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికి ఇలా చేస్తూ ఉండండి. నేను ఎలా చేస్తున్నాను సేమ్ అదే ఫాలో అయితే మీకు అసలు పానకం అనేది చాలా టఫ్ అనే ఉండదు, చాలా ఈజీ. చూడండి ఇది కొంచెం లిక్విడ్లా అనిపించింది నాకు. సో కాబట్టి నేను ఇంకొక 5 మినిట్స్ అంతే చాలు. ఒక 5 మినిట్స్ ఆగేసి నేను మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. సో మీరు ఇలా చేసుకున్నానంటే పానకం భయపడాల్సిన అసలు అవసరమే ఉండదు. అది పెద్ద టఫ్ యాక్టివిటీ అయితే కాదని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నిజంగా అలా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి, నేను ఎలాగైనా మీకు హెల్ప్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను చూస్తున్నాను. ఇది చూడండి, ఇది కొంచెం దానికంటే దగ్గరకు వచ్చేసింది కదా, చూడండి ఒకసారి. ఇలా దగ్గరకు వచ్చేసి కొంచెం లడ్డులా అయిపోయింది. సో కాబట్టి చూడండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా పానకం ఎలాగో అయిపోయింది కాబట్టి మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పు అందులో మిక్స్ చేసేసి నేను చేసేస్తాను. ఇది చాలా వేడిగా ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసి కలిపితేనే మనకు లడ్డు వస్తుంది. వేడిగా ఉంది కదా చేయి కాలిపోతుందని బాధపడుతుంది, అది బాగానే ఉంటుంది. కొంచెం వాటర్ పక్కన పెట్టేసుకొని లడ్డూలు చేస్తూ ఉంటే అయిపోతుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి నేను ఇలాగా రౌండ్గా ఇలా చేస్తూ ఉంటాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో కాబట్టి ఇలాగ చూసుకోండి. సో అందులో జీడిపప్పులు కూడా వేసాం కాబట్టి ఇంకా చాలా హెల్తీ. చూడండి నేను ఇలా